మూడవ అధ్యాయం 6వ సర్గ. సీతను తాను తీసుకొస్తానని రాముడికి చెప్పిన సుగ్రీవుడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇంకా ఇలా అన్నాడు. నా మంత్రులలో గొప్పవాడైన హనుమంతుడు మీరు అడవికి వచ్చిన కారణాన్ని చెప్పాడు. నువ్వు మిథిలానగర రాజు కూతురైన సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ అడవుల్లో తిరుగుతుండగా క్రూర రాక్షసుడు మీరు దగ్గరలో లేని సమయం కనిపెట్టి నీ భార్యను అపహరించినాడని చెప్పాడు. సీతను అపహరించి తీసుకుపోతున్న సమయంలో దారిలో గద్దరాజైన జటాయువును చంపాడని చెప్పాడు. రామచంద్ర, నీకు నీ భార్యను ఎడబాయటం వల్ల కలిగిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రత అయిన సీతాదేవిని నీచుడైన రాక్షసుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ రాక్షసులు హరించిన వేదాన్ని హయగ్రీవమూర్తి మత్స్యమూర్తి తెచ్చినట్లు నేను తెస్తాను. సీతాదేవి పాతాళంలో ఉన్నా సరే, ఆకాశాన ఉన్నా సరే, రామచంద్ర, ఆమెను నేను తేగలను. నువ్వు బాధపడవద్దు. రామచంద్ర, నేను సత్యం చెప్తున్నాను, నమ్ము. రాక్షసులు దానవులు సైన్యంతో విజృంభించిన సీతను జీర్ణం చేసుకోలేవు. విషం కలిపిన అప్పచ్చులు తిన్నవాడు చస్తాడు గాని జీర్ణం చేసుకుంటారా? అలాగే సీతను హరించిన వాడు చస్తాడు గాని ఆమెను అనుభవించలేడు. రామచంద్ర, నువ్వు దుఃఖం వదులు. నీ భార్యను నేను తెస్తాను. ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం, రావణాసురుడు ఒక స్త్రీని చంకలో ఇరికించుకుని ఆదరాబాదరాగా ఆకాశంలో పరిగెత్తాడు. ఆమె గద్గద స్వరంతో రామా రామా అని ఏడుస్తూ ఉంది. ఆమె సీతాదేవి అని ఇప్పుడు తెలుసుకున్నాను. రామచంద్ర, ఆకాశంలో పరిగెత్తిపోతున్న రావణాసురుడు ఒడిలో ఆడపాములాగా వేలాడి భయంతో వణుకుతున్న స్త్రీని నేనొక్కడనే కాదు, ఈ నలుగురు కూడా చూశారు. సుగ్రీవుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అన్నాడు. మేం సీతను చూడటమే కాదు, ఆమె కూడా మమ్మల్ని చూసి ఆమె తన మీద ఉత్తరీయంలో సొమ్ములను మూటకట్టి విసిరేసింది. వాటన్నింటినీ నేను కొండ గుహ మీద ఉన్న హనుమంతుడి చేతికిచ్చి దాచిపెట్టాను. వాటిని త్వరగా తెప్పిస్తాను. నీ భార్యవేమో చూడు. సుగ్రీవుడి మాటలకు రామచంద్రమూర్తి ఆయన ముచ్చట్లతో కాలయాపన చేయవద్దని, వెంటనే వేగంగా ఆభరణాలను తెప్పించమని పురమాయించాడు. తక్షణమే సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పడం, ఆయన పోయి వాటిని తెచ్చి రాముడికి చూపించడం జరిగింది. చీర చెరువున కట్టిన సొమ్ములను రామచంద్రమూర్తి చేతికి తీసుకుని వాటిని చూస్తూ కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే, అవి చూపులను అడ్డగిస్తుంటే, ఆ ప్రియురాల రమణి అంటూ ఆరాటంగా ఆ భూషణాలను ఒత్తిపట్టుకుని పుట్టలోని పాము బుసకొట్టినట్లు పెద్ద శ్వాస విడిచాడు. రామచంద్రమూర్తి చాలాసేపు మూర్చిపోయి పడి లేచి తమ్ముడు లక్ష్మణుడిని చూచి, దయలేని రాక్షసుడు ఆమెను ఎత్తుకుని పోతుంటే తన శరీరం మీద ఆభరణాలను సీత భూమి మీద పారవేసింది చూశావా లక్ష్మణ? వీటిని సీతాదేవి కొండరాళ్ల మీద వేయలేదు, పచ్చిక నేల మీద పడేసింది. కాబట్టి ఇన్ని సొమ్ములు ఆమె శరీరం మీద ఉన్నప్పుడు ఎలా మంచిగా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఏ మంత్రం చెడిపోకుండా ఉన్నాయి. లక్ష్మణ, వీటిని నువ్వు చూడు, ఇది సీతవే కదా అని అడిగాడు. రామచంద్రమూర్తి ప్రశ్నలకు జవాబుగా లక్ష్మణుడు, అన్నా, ఈ బాహుపురులు ఈ కమ్మలు సీతాదేవి అవునో కాదో నేను చెప్పలేను. ప్రతిదినం ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు చూసేవాడిని కాబట్టి ఈ అందియలు సీతాదేవి అని చెప్పగలను అన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే సుగ్రీవుడిని చూసి రాముడు, మిత్రమా, నా ప్రాణాల కంటే ప్రియమైన నా ప్రియురాలని రాక్షసుడు ఎత్తుకుని పోతుంటే సీతను నువ్వెక్కడ చూశావు? నాకు దుఃఖం కలిగించిన ఆ వంచకుడు ఉండే ప్రదేశం ఏదో చెప్పు. వాడిని పరిచారకులతో సహా వధిస్తాను. రామచంద్ర, రావణాసురుడు ఎక్కడా, నువ్వెక్కడా? ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ నుండి ఎలా చంపుతావు అని అంటావేమో, చెప్తా విను. జానకిని దొంగిలించి మాకు కష్టం కలిగించి పాపాన్ని సంపూర్ణంగా పెంచుకొని తన గర్వంతో తన మృతిదేవతను తన మీదకు తెచ్చుకున్న ఆ రాక్షసుడి కోసం లోకంలో రాక్షసుడు అనేవాడు లేకుండా చేస్తాను. మిత్రమా, వాడెక్కడ ఉంటాడో చెప్పు. దొంగలాగా అడవుల్లో ఉన్న నా భార్యను బలవంతంగా దొంగిలించిన ఆ దుష్టుడిని ఇప్పుడే చంపుతాను. 7వ సర్గ. శ్రీరామచంద్రమూర్తి బాధపడటం చూసిన సుగ్రీవుడు కన్నీళ్లు తన గొంతుకు అడ్డంగా వస్తుంటే ఇలా అన్నాడు. అయ్యా రామచంద్రమూర్తి, ఆ రాక్షసుడు కాపురం ఉండే దేశం గాని, అతడి బలం గాని, శక్తి గాని, సామర్థ్యం గాని, ఆ నీచుడు కులం గాని నాకు నిజంగా తెలియదు. అయితే ఎలా అని విచారపడవద్దు. ఏ విధంగానైనా నీ భార్య నీతో కలిసే మార్గాన్ని అన్వేషిస్తాం. నా మాట నమ్ము. సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు రాముడితో. రామచంద్ర, నా ప్రతిజ్ఞ విను. సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుడిని బంధువులతో, కొడుకులతో, స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి నీ మనసుకు సంతోషం కలిగేటట్లు చేస్తాం. నీ ప్రియురాలని నీతో కలిసేటట్లు చేస్తాం. తండ్రి, నా మాట నమ్ము. అయ్యా, బాధపడవద్దు. సాహసం వదలవద్దు. ధైర్యం, తేజం వదిలిపెట్టవద్దు. గౌరవం చెడిపోయే విధంగా పరితాపపడవద్దు. దేవాత్మ, నీలాంటి మహాత్ములు ఈ విధంగా దుఃఖపడతారా? గౌరవం చెడటానికి బాధపడటమే కారణం అని నీకు తెలియదా? నీ దుఃఖం నాకెలా తెలుస్తుంది అంటావేమో. నీలాగా నేను కూడా భార్యను పోగొట్టుకుని అనేక కష్టాలు అనుభవిస్తున్నాను కదా.
అయినా నీలాగా నేను ఏడుస్తున్నానా? ధైర్యం వదిలేనా? నేనా కోతిని, మూఢుడను. అయినప్పటికీ ఆడదానికే దుఃఖపడను. నువ్వేమో మంచి పండితుడివి, ధీరుడివి. మహాత్మా, నువ్వు ఇలా చేయటం తగునా? రామచంద్ర, కారుతున్న కన్నీటిని ఇనుమడించిన ధైర్యంతో అడ్డగించు. కార్యోన్ముఖుడు నిలకడగా ఉండాల్సిన ధైర్యాన్ని విడవచ్చా? వ్యసనపడేటప్పుడు, ధన నష్టం జరిగినప్పుడు, ప్రాణాపద కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు తన బుద్ధిబలంతో ధీరుడనేవాడు ధైర్యంగా ఉండాలి గాని అధైర్యపడకూడదు. ఎప్పుడూ ఏడ్చే బుద్ధిహీనుడు శోకంతో బరువెక్కిన పడవ సముద్రంలో మునిగినట్లు మునుగుతాడు. చేతులు రెండూ జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను. నా మీద స్నేహభావం ఉంచి నన్ను మన్నించు. కొంచెం కూడా దుఃఖపడవద్దు. పౌరుషంగా ఉండు. పండితాగ్రణి రామచంద్ర, శోకమే అన్నిటికీ సమాధానము. అంతకుమించి మనం ఏమీ చేయలేము అనే వాళ్లకు సుఖం ఉండదు. శోకంలో మునిగిన వాడికి తేజస్సు చెడిపోతుంది. శోకపడేవాడికి బతుకు దుర్లభం అవుతుంది. కాబట్టి శత్రు సంహారక, ధైర్యాన్ని తెచ్చుకో. రామచంద్ర, స్నేహం వల్ల నేను నీకు హితమైన దాన్ని చెప్తున్నాను గాని నీకు తెలియని విషయం ఉపదేశం చేయడం లేదు. నీకు చెప్పేటంతటి వాడినా నేను. కాబట్టి నా స్నేహాన్ని గౌరవించి, నేను చెప్పిన మాటలను ఆదరించి, మన మేలుకే కదా చెప్తున్నాడని భావించి నీ మోహాన్ని, మనస్తాపాన్ని తగ్గించుకో. స్నేహం, ప్రేమ ప్రకాశించే రీతిలో సుగ్రీవుడు చెప్తుంటే కళ్ళ నుండి కాలువల్లాగా కారుతున్న నీళ్లను నెమ్మదిగా తుడుచుకుని సుగ్రీవుడిని చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. కౌగిట్లో ఉంచుకుని ప్రేమతో గుణసంపన్నుడైన స్నేహితుడు తన స్నేహితుడికి ఆపద సమయంలో ఎలా మెసులుకోవాలో అలాగే నువ్వు నీ మాటలతో నన్ను ఓదార్చావు. మిత్రుడా, బంధువులంటే రక్త సంబంధికులు మాత్రమే కాదు. అలాంటి సంబంధం ఉన్నా లేకపోయినా అవసరానికి సహాయపడేవారే నిజమైన బంధువులు. ఇలా నా హితం కోరేవారు, అవసరానికి ఆదుకునేవాడు నాకెక్కడ దొరుకుతాడు? సంపదలో తొలతూగేవాడికి ఎవరన్నా లభిస్తారేమో గాని ఆపదలో ఉన్న నాలాంటి వారికి నీచ స్థితిలో ఎవ్వరూ లేని సమయంలో నీలాంటి స్నేహితులు ఎలా దొరుకుతారు? కాబట్టి నువ్వు నిజమైన చుట్టానివి. నీ మాటల వల్ల నా మనసు నిర్మలమైంది. సుగ్రీవా, నీకు నా మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఇక నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పను. దుష్ట బుద్ధితో క్రూర కార్యాలు చేసే రాక్షసుడిని వెతకడానికి చేయాల్సిన ప్రయత్నాలు నువ్వే చేయి. ఇక ఆ విషయాలు నేను ప్రస్తావించను. కానీ ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. వానాకాలంలో విత్తనం సిద్ధం చేయబడిన మడి కయ్యగా నన్ను భావించు. నువ్వు వేసే విత్తనం కొద్దీ నీకు ఫలితం ఉంటుంది. ఆలోచన చెప్పాల్సిన బాధ్యత నీది. అది ఫలించేలా చేయటం నా వంతు. నేను చెప్తున్నది సత్యం అని నమ్ము. ఇంతవరకు నేను అసత్యం ఆడలేదు. ఇక ముందు ఆడబోయేది లేదు. మిత్రమా, సందేహం వదులు. సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రామచంద్రమూర్తి చెప్పిన హితవాక్యాలు, ప్రతిజ్ఞ విన్న సుగ్రీవుడు, ఆయన మంత్రులు చాలా సంతోషించారు. ఈ విధంగా రామ సుగ్రీవులు వారి వారి సుఖదుఖాలను ఒకరితో ఒకరు ఏకాంతంగా చెప్పుకున్నారు. ఏకనిశ్చయంతో రామ సుగ్రీవులు ఇలా తమ సుఖదుఖాలు ఒకరికొకరు చెప్పగా సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని మిక్కిలి సంతోషించాడు. 8వ సర్గ. లక్ష్మణుడి సమక్షంలో ఆయన వింటుండగా వానర రాజైన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. నీలాంటి గొప్ప మహిమ గలవాడు నాకు స్నేహితుడిగా లభించడం వల్ల దేవతలందరి అనుగ్రహానికి నేను యోగ్యుడనయ్యాను. ఇంతవరకు నన్ను కొండ మీద కోతి అని తలచిన వారంతా ఇక మీద నన్ను రాముడు స్నేహితుడిని ఎంతగానో గౌరవిస్తారు. నువ్వు కొంచెం ఆలోచిస్తే నీ సహాయంతో నాకు కేవలం కపిరాజ్యమే కాదు, స్వర్గలోక ప్రభుత్వం కూడా లభిస్తుంది. రఘువంశంలో పుట్టిన వాళ్ళలో శ్రేష్ఠుడవైన నీతో నాకు స్నేహం లభించటం వల్ల నా చుట్టాలందరికీ, ప్రాణమిత్రులకు పూజనీయుడనయ్యాను. నీ కారణాన నన్ను ఇక అందరూ గౌరవిస్తారు. నీకు నేను తగిన స్నేహితుడనని కాలక్రమంలో నువ్వే తెలుసుకుంటావు. రామచంద్ర, నా గుణాలను గురించి నేను చెప్పుకోకూడదు. ఆత్మప్రశంస మరణప్రాయమని పెద్దలంటారు కదా. ఇది నా విషయం. నీ విషయంలో నాకేమాత్రం సందేహం లేదు. నీలాంటి ధన్యులు, కృతకృత్యులు, స్థిరచిత్తం కలవారిగా ఉంటారు కానీ చపల చిత్తులుగా ఉండరు. జ్ఞానులలో ధైర్యంలాగా వారిలో ప్రేమ నిశ్చలమై ఉంటుంది. ఇద్దరు స్నేహితులు సాధువులైతే చాలా విలువగల పదార్థాలైన వెండి, బంగారు సొమ్ములను కూడా ఒకరి వాటిని ఇంకొకరు తమ సొంత వస్తువుల్లాగే ఇతరుల ధనమనే భేదం లేకుండా ఉపయోగిస్తారు. తన స్నేహితుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, దుఃఖంలో మునిగి ఉన్న, సుఖభోగాలు అనుభవిస్తున్న, దోషైనా, దోషరహితుడైనా అతడి గుణదోషాలను నిజమైన స్నేహితుడు ఎంచకూడదు. ధనం పోయినా, సుఖాలన్నీ పోయినా, తన దేహమే పోయినా తన స్నేహితుడి పని నెరవేరేలా చూడాలి. వాడి కోసం మనమెందుకు చెడిపోవాలి అనుకోకూడదు. ఇలా హితము, ప్రియమైన మాటలను సుగ్రీవుడు చెప్పగా శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు వింటుండగా, అవును, నువ్వు చెప్పింది నిజం అని సుగ్రీవుడితో అన్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడు రామలక్ష్మణులు కూర్చున్న శాఖలు వాడిపోయి ఉండటం గమనించి కొత్తవైన మనోహరమైన శాఖల కోసం 4 దిక్కులా చూశాడు.
సమీపంలో ఉన్న ఒక కొమ్మను చిగుళ్ళు, పూలు బాగా ఉండి, ఆకులు తక్కువగా ఉన్నదాన్ని తెచ్చి రామచంద్రమూర్తికి వేశాడు. ఆయన దాని మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అలాంటి దాన్ని హనుమంతుడు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు కూర్చున్నాడు. అందరూ ఇలా కూర్చున్న తర్వాత సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు: "మా అన్న వాలి నా మీద పగబట్టి నన్ను ఇల్లు వెళ్ళగొట్టి నా భార్యను అపహరిస్తే, ఇక అక్కడ ఉంటే చంపుతాడన్న భయంతో ఈ ఋష్యముఖ పర్వతం మీద పడి ఉంటున్నాను. సమస్త జీవరాశుల భయం పోగొట్టగలిగే వాడివి నువ్వు. రక్షకుడు లేని నన్ను, దుఃఖపడే నన్ను రక్షించు." ఇలా సుగ్రీవుడు చెప్పడంతో రామచంద్రమూర్తి తాను ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పాను కదా అనుకుంటాడు. అదొక గొప్ప విషయం కాదనుకుంటాడు. చిరునవ్వుతో సుగ్రీవుడితో ఇలా అన్నాడు: "పుణ్యాత్మా సుగ్రీవ, మేలు చేయటం స్నేహధర్మం, కీడు చేయటం శత్రువుల లక్షణం. నువ్వు నాకు స్నేహితుడివి. నీ భార్యను అపహరించిన మూర్ఖుడిని ఇప్పుడే చంపుతాను. దీని కొరకు విచారించవద్దు. సుగ్రీవ, నా బాణాలు ఎలాంటివో తెలుసా? అమితమైన వేగంగా పోతాయి. మిరుమిట్లు గొలిపే కాంతి కలవి. చూడటానికి భయంకరాకారాలు గలవి. బంగారు పింజలున్నాయి. కుమారస్వామి వనంలో పుట్టాయి. ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనవి. భయంకరంగా కోపంగా ఉన్న పాముల్లాగా మిక్కిలి వాడిగల ముఖాలున్నాయి. నువ్వు వీటిని చూసి ధైర్యం తెచ్చుకో. వాలిని తప్పక చంపుతాను, భయపడవద్దు. పాపపు మనస్సు గల వాలి నేలబడి చావగా సుగ్రీవ సంతోషంగా చూస్తావు." ఈ విధంగా చెప్పిన రామచంద్రమూర్తి మాటలు విన్న సుగ్రీవుడు సంతోషంతో శ్రీరామచంద్రమూర్తిని మేలు మేలుని ప్రస్తుతించి ఇలా అన్నాడు: "దేవా, శోకపీడితులకు నువ్వే గతి. నేను ఓ శోకపీడితుడిని. కాబట్టి నువ్వే నాకు గతి. అంత మాత్రమే కాకుండా నువ్వు నాకు స్నేహితుడివి. నన్ను రక్షించాల్సిన భారం నీ మీదే ఎక్కువగా ఉంది. ఈ కారణాన దీనుడినై ఏడుస్తున్నాను. అగ్నిసాక్షిగా నువ్వు నా చేతిలో చేయి వేసి స్నేహం చేసి నాకు ప్రాణదానాన్ని నిస్సందేహంగా ఇచ్చిన కారణాన ధైర్యంతో ఉన్నాను. దేవుడైన నిన్నే నా ప్రాణ స్నేహితుడివని నమ్మిన నా మనస్సును ఎల్లవేళలా కాల్చే దుఃఖాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నించాను. అల్ప విషయమైతే నేనెందుకు చెప్పేవాడిని?" ఇంతవరకు చెప్పి కళ్ళ నిండా నీళ్లు గారుతుంటే గొంతు గద్గదమై నోట మాట రాక మౌనం దాల్చాడు. ధీరుడైన సుగ్రీవుడు తన కళ్ళ వెంట కారుతున్న నీళ్లను అణుచుకుంటూ రాముడు ఏమనుకుంటాడో అని భయపడుతూ మళ్లీ ధైర్యం తెచ్చుకుని రామచంద్రుడితో తన కథ ఇలా చెప్పసాగాడు. వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడిలా: "రామచంద్ర, వాలి నాకు చేసిన కీడు చెప్తా విను. వాలి రాజుగా ఉండగా నేను యువరాజుగా ఉన్నాను. అప్పుడు నన్ను నానా విధాలుగా దూషించి దయ లేకుండా వెళ్ళగొట్టాడు. నా ప్రాణాల కంటే ప్రియమైన నా భార్యను అపహరించాడు. నా మీద ప్రేమగల స్నేహితులను, బంధువులను చెరసాల్లో బంధించాడు. ఇంతటితో ఆగకుండా నా ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాడు. నన్ను చంపడానికి అనేక మందిని పంపాడు. ఇంకా నన్ను మోసం చేసి చంపడానికి అనేక ఆలోచనలు చేశాడు. అతడు నాకు చేసిన కీడులు చెప్పడం సాధ్యపడదు. నన్ను చంపడానికి వాలి ఎవరెవరినో పంపడం, నేను వాళ్ళని చంపడంతో కాలం గడిచిపోతున్నది. ఆ కారణానే నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు కూడా వాలితో పంపబడిన వారిని భయపడ్డాను. ఈ హనుమంతుడు మొదలైన వానరులు మాత్రమే నాకు తగిన సహాయం చేస్తూ ఉంటే ఎన్ని కష్టాలో పడుతూ ప్రాణాలతో ఉన్నాను. నాకు వీళ్ళు అన్ని వేళలా అండదండలుగా ఉంటూ నా ప్రాణాలను కాపాడుతున్నారు. రామచంద్ర, ఎక్కువగా మాటలు చెప్పకుండా సారాంశాన్ని సంగ్రహంగా చెప్తా విను. వాలి మహాపరాక్రమశాలి. సూర్యుడు లాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటి వాడు చచ్చి నిలబడితేనే గాని నా దుఃఖాలు పోవు. అన్నం సహించదు, కంటికి నిద్ర రాదు. రామచంద్ర, నాకు కలిగిన దుఃఖం ఎట్లా పోతుందో ఆ విషయమే చెప్పాను. కష్టాల్లో గాని సుఖాల్లో గాని మిత్రుడికి మిత్రుడే దిక్కు." సుగ్రీవుడు చెప్పినదంతా విన్న రామచంద్రమూర్తి ఇలా అన్నాడు: "వాలి నీకు అన్న కదా, అతడితో నీకింత విరోధం ఎందుకు కలిగింది? దానికి కారణం ఏమిటి? నువ్వేం తప్పు చేశావు? అంతా వివరంగా చెప్పు. మీ తప్పుల్లోని బలాబలాలు విచారించి నీ తప్పు చిన్నదే అయితే, అతడి విరోధం ఎక్కువైతే వాడిని ఇప్పుడే చంపుతాను. నీ తప్పు పెద్దదై విరోధం చిన్నదైతే ఇద్దరికీ సమాధానం కుదిరించి కార్యం చక్కదిద్దుతాను. నువ్వు విచారపడవద్దు. ధైర్యంగా మొదటి నుంచి మీ చరిత్ర చెప్పు. నీకు కలిగిన అవమానం వింటేనే నాకు కోపం వస్తున్నది. మనస్సు చెలిస్తున్నది. నీకు విరోధి అయితే నాకు విరోధే కదా. నేను విల్లు ఎక్కిపెట్టక ముందే నీ సమాచారం అంతా వివరంగా చెప్పు. నా విల్లు నుండి బాణం బయటకు వస్తే ఇక వాలి చచ్చిపోయినట్లే అని నమ్ము." ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా విన్న సుగ్రీవుడు తనకు తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు. 9వ సర్గ. రామచంద్ర, పూజ్యుడైన మా తండ్రికి మేమిద్దరం కొడుకులం. మాలో వాలి జ్యేష్ఠుడు, నేను చిన్నవాడిని. మా తండ్రికి నాకు మిక్కిలి ప్రేమ గలవాడై వాలి ప్రవర్తించేవాడు. మా తండ్రి మరణించగా కప్పులు, పౌరులు, మంత్రులు సమ్మతించి కపిరాజ్యానికి వాలిని రాజుగా నిర్ణయించి అతడికి పట్టాభిషేకం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని వాలి పాలిస్తుంటే నేను ఆయన హితం కోరి ఆయనకు సేవలు చేస్తుండేవాడిని.
ఇలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత రామచంద్ర, మయుడి కుమారుడు దుందుభి సోదరుడైన మాయావి అనేవాడు స్త్రీ కారణాన వాడికి, వాలికి ఉన్న విరోధాన్ని అడ్డం పెట్టుకుని, ఒక అర్ధరాత్రి అందరూ నిద్రించే సమయంలో వాలి మీదకు యుద్ధానికి వచ్చాడు. కోపంతో, రోషంతో వాలి నిద్రలేచి మాయావి మీదకు యుద్ధానికి పోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నేను, ఆడవారు ఆయనకు నమస్కారం చేసి, రాక్షసులతో అర్ధరాత్రి యుద్ధానికి పోవడం మంచిది కాదని నచ్చజెప్పాం. మా మాట వినకుండా మమ్మల్ని ధిక్కరించి కింద పడవేసి రివ్వున వాడి మీదకి యుద్ధానికి పోయాడు. నడిరేయిలో ఒంటరిగా రాక్షసుల మీదకి యుద్ధానికి పోతున్న అన్న వాలిని చూసి, ఆయన మీదున్న భక్తి కారణాన నేను కూడా వెంటబోయాను. ముందు నడుస్తూ తన మీదకు వస్తున్న వాలిని వెనకున్న నన్ను చూసి ఆ రాక్షసుడు భయంతో వేగంగా పరిగెత్తసాగాడు. వెన్నెల మాకు సహాయపడుతుంటే మేము కూడా వాడి వెంట పోయాం. ఆ దానవుడు పరిగెత్తిపోయి భూమిలో తీగలతో కప్పబడి పోవడానికి కష్టమైన ఒక బిలంలో ప్రవేశించాడు. అప్పుడు మా అన్న నన్ను చూసి రావద్దని, అక్కడే నిలవమని, దానవుడిని చంపి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. నేను కూడా ఆయన వెంట పోవడానికి అంగీకరించమని ఎంత చెప్పినా వినలేదు. పైగా ఆయన పాదాల మీద ఒట్టు పెట్టాడు. అప్పుడు చేసేదేమీ లేక బిలం బయట నిలబడ్డాను. వాలి మాత్రం వాడితో యుద్ధానికి రోషంతో బిలంలోకి పోయాడు. 1 సంవత్సరం నేను ఆ బిలం బయటనే ఉండిపోయాను. బిలంలో నుండి నెత్తురు భయంకరమైన నురుగుతో బయటకు రాసాగింది. రాక్షసుల సింహనాదాలు స్పష్టంగా వినపడ్డాయి. వాలి దీనమైన ఏడుపు వినపడ్డది. పరాక్రమం క్షీణించి వాలి రాక్షసుల చేతిలో చిక్కాడని, మరణించాడని భావించి మనసు బాధపడుతుంటే కొంచెంపాటి కొండను ఆ బిలానికి అడ్డంగా వేసి అక్కడ నుండి వెళ్ళిపోయాను. నేను ఆయనకు నీళ్లు విడిచి మెల్లగా నగరానికి వచ్చి వాలి కథ ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాను. మంత్రులు ఏదో విధంగా వాస్తవాన్ని గ్రహించారు. నన్ను రాజ్యానికి రాజుగా చేసి పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా రాజునైన నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను. ఇంతలో మహాబలశాలి వాలి దైత్యుడిని చంపి నగరానికి వచ్చి రాజ్యాన్ని కోరి తనను విడిచి వెళ్ళిపోయానని సందేహించాడు. పట్టాభిషేకం చేసిన నన్ను కోపంగా చూశాడు. చూసి, దుష్టబుద్ధి, ఎందుకురా ఇలా చేశావు? నువ్వు తమ్ముడువని నమ్మి కదా నేను బిలం బయట ఉండమన్నాను. నేను బలవంతుడితో పోరాటం చేస్తున్నప్పుడు నన్ను ఆ విధంగా ఒంటరిగా వదిలి రావటమే కాకుండా నేను బిలం వెలుపలికి రాకుండా పెద్ద కొండను పెట్టి మూసేసావు. రాజ్యానికి వచ్చి రాజ్య సంపద భోగాలను అనుభవిస్తున్నావా? దుష్టుడా, నువ్వు తమ్ముడివేనా అని నన్ను తిట్టి నా దగ్గరున్న మంత్రులందరినీ బంధించి వాళ్ళని చెరసాల్లో వేశాడు. నేనప్పుడు ఆయనను మంత్రుల, బంధువుల, స్నేహితుల సహాయంతో అడ్డుకోగల స్థితిలో ఉన్నప్పటికీ అన్న కదా పొరపాటున చేస్తున్నాడని నిజం తెలుసుకుని విచారపడకపోతాడా అని మౌనం మోహించడం వల్ల నాకు ప్రాణాపద సంభవించింది. వాస్తవానికి ఆయన తన భుజబలంతో దానవుడిని చంపి నగరానికి వస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకుని ఆయనకు ఎదురేగి భక్తితో నమస్కారం చేసినా నాతో వాలి ఒక్క మంచి మాటైనా అనలేదు. నా క్షేమ సమాచారం అడగలేదు. మూతి బిగించుకుని నా వంకనైనా చూడలేదు. 10వ సర్గ. వాలికి తనకు విరోధం వచ్చిన కారణాన్ని చెప్పడం కొనసాగిస్తూ శ్రీరాముడితో సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. దురాగ్రహంతో మండిపడుతున్న ఆ కపిరాజు వాలి మీద ఉన్న గౌరవంతో ఉన్న విషయాన్ని విన్నవించుకున్నాను. కట్టెలాగా ఆయన పాదాల మీద పడి ఇలా వేడుకున్నాను. అన్నా, మహాశౌర్యశాలి, మా భాగ్యం వల్ల శత్రువైన మాయావిని నువ్వు చంపి వచ్చావు. దిక్కులేని వారికి దిక్కైన నువ్వే ఈ దిక్కులేని వాడికి దిక్కు. చంద్రుడిలాగా ప్రకాశించే తెల్ల గొడుగును నీకు నేను పడతాను. నిర్మలమైన మనసుతో అంగీకరించు. 1 సంవత్సరం నేను బిలం ముఖం వద్ద కాచుకుని ఉన్నాను. అప్పుడు నెత్తురు ప్రవాహాలు అంతకంతకు ఎక్కువై పారడం జరిగింది. రాక్షసుల సింహనాదాలు వినపడ్డాయి, కానీ నీ గొంతు వినపడలేదని బాధపడ్డాను. అప్పుడు నిన్ను చంపిన రాక్షసులు నా మీదకు యుద్ధానికి వస్తారేమో అని భయపడి ఒక కొండను బిలద్వారంలో పెట్టి ఏడ్చుకుంటూ కలవరపడుతూ నగరానికి చేరుకున్నాను. అన్నా, ఇది యథార్థంగా జరిగిన సంగతి. దుఃఖంతో పరితపిస్తున్న నన్ను నేను వద్దంటున్న బలవంతంగా మంత్రులు రాజ్యాభిషిక్తుడిని చేశారు. దేవా, నన్ను దయచూడు. అన్నా, నువ్వే రాజుగా ఉండు. నేను ఎప్పటిలాగే యువరాజుగా ఉంటాను. రాజు లేకుంటే రాజ్యం అరాచకం అవుతుందని మంత్రులు ఈ విధంగా చేశారు. రాజ్యం, రాజుతనం నేను కోరలేదు. ఇది నిజం. నీ రాజ్యాన్ని నువ్వే తీసుకో. అన్నా, నేను నీకు తమ్ముడిని, శత్రువును కాదు. నీ విషయంలో నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. నన్ను క్షమించు. నీ పాదాల మీద పడతాను. చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను అని ఎంత వినయంగా నేను వేడుకున్నా ఆయన కోపం వదలలేదు. ధిక్కార స్వరం మారలేదు. ఎన్నో విధాలుగా తిట్టాడు. పురజనులను, మంత్రులు అందరినీ సభలో చేర్చి నన్ను చూసి వాలి ఇలా అన్నాడు. ఒక అర్ధరాత్రి ఒక రాక్షసుడు యుద్ధానికి నన్ను పిలిస్తే నేను వెంటనే ఇల్లు వదిలిపోయాను. ఈ మోసగాడు కూడా నా వెనకే వచ్చాడు. ఇది మీకు తెలిసిన విషయమే. మమ్మల్ని ఇద్దరిని చూసి మాయావి భయపడి పరిగెత్తాడు. నేను వాడి వెంట పరిగెత్తాను. ఈ పాపచారి నా వెంట వచ్చాడు. ఇలా పరిగెత్తివాడు అడవిలో భూమిలో ఉండే ఒక బిలంలోకి దూరాడు. నేను విరోధం మానకుండా వాడి వెంట పోవాలని
ఈ నీచుడితో నేను రాక్షసులను చంపి వచ్చే వరకు ఈ బిలం దగ్గరే ఉండమని చెప్పాను. విరోధిని చంపిన తర్వాతే ఊళ్ళోకి వస్తానని కూడా చెప్పాను. అలా సుగ్రీవుడిని బిలం వాకిట్లో ఉంచి నేను ఆలస్యం చేయకుండా లోపలికి పోయాను. పోయి అక్కడ రాక్షసుడిని వెతికాను. 1 సంవత్సరం గడిచింది. అప్పుడు వాడు నా కంటపడ్డాడు. వాడిని యుద్ధంలో వాడి బంధువులతో సహా చంపి, మళ్ళీ మన ఊరికి రావాలని ప్రయత్నం చేస్తే, బిలద్వారానికి కొండ అడ్డంగా ఉండటం వల్ల దారి కనపడలేదు. నేను గట్టిగా ఎన్నో సార్లు సుగ్రీవా! సుగ్రీవా! అని అరిచాను. వాడి దగ్గర నుండి సమాధానం లేదు. బయటికి రావడానికి ఏ దారి తెలియలేదు. నేను ఉండమని చెప్పి వచ్చిన సుగ్రీవుడి గొంతు వినపడలేదు. అప్పుడు నేను పడ్డ బాధ ఏమని చెప్పాలి? కడుపులో చేయి పెట్టి కిలికినట్లయింది. ఇలా ఇబ్బంది పడుతూ బిలద్వారంలో ఉన్న కొండను కాలితో తన్ని తన్ని పడగొట్టి ఎంతో కష్టం మీద బయటపడ్డాను. రాజ్యలక్ష్మి కొరకు వీడెంత పాపం చేశాడో చూశారా? వాడికి అన్నను గదా! ఇలా ప్రవర్తించవచ్చా అని ఆలోచించలేదు. ఈ నీచుడు ఎంత చెడ్డ పని చేశాడో చూశారా? వీడిని మన్నించవచ్చా? ఇలా అంటూ నన్ను ఊరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణభయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం ఉండటం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నిన్ను ఏ అపకారము చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను. నా మీద దయ చూపించి సర్వభూత రక్షకుడువైన నువ్వు ఈ దీనుడిని దరిద్రుడిని రక్షించు. దీన రక్షకుడిని కీర్తిగాంచు. సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు గాని, తాను రాజుగా ఉన్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడి మీద అనుమానం రావటం సహజమే. కానీ సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని నిగ్రహించగలిగేవాడే. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలి దగ్గర ఇంద్రదత్త హారం ఉండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటి వారు సుగ్రీవుడు సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ధి లేదు. సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మోయడం, రాజ్యాభిషిక్తుడు కావటం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి ఉండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి ఉండవచ్చు. అందుకే ఆ తర్వాత సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు. అయితే సోదరుడు మరణిస్తే ఆయన భార్యను స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో ఉంది. వాస్తవానికి వాలి మరణించాడని నమ్మి ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు. కానీ సుగ్రీవుడు జీవించి ఉన్నాడని తెలిసి కూడా వాలి అతడి భార్యను గ్రహించాడు. ఈ కుల మర్యాదను రామచంద్రుడు కూడా ఆదరించాడు. ఎందుకంటే వాలి మరణం తర్వాత సుగ్రీవుడు తారను గ్రహించాడని తెలిసి ఆయన ఏమీ అనలేదు. వాలి కుల మర్యాదను, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించటం వల్లనే శిక్షార్హుడయ్యాడు. సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, మిత్రమా, బాధపడవద్దు. నా బాణాలతోనే నీ పగ తీరుస్తాను. ఆ పాపాత్ముడు ఎంతవరకు నా కంటపడడో అప్పటి వరకే సుఖంగా ఉంటాడు. కపీశ్వరా, నా దుఃఖం లాంటిదే నీ దుఃఖం. దాన్ని ఉపశమించేటట్లు చేస్తా. సంతోషించు.